మనం పర్ఫెక్ట్ అవ్వడానికే ప్రార్థనా కూటాలు పెట్టుకుంటున్నాం. మనం పర్ఫెక్ట్ అవ్వడానికే వాక్యాన్ని ధ్యానించుకుంటున్నాం. మనం పర్ఫెక్ట్ అవ్వడానికే మందిరాలు, చర్చెస్ కట్టుకుంటున్నాం. మనం పర్ఫెక్ట్ అవ్వడానికే సభలు పెట్టుకుంటున్నాం. కానీ ఎన్ని సభలు పెట్టినా పర్ఫెక్షన్ రాకపోతే దాని పేరేమిటో తెలుసా? వాగ్దాన భూమి అయిన ఈ ఇజ్రాయేలులో శపించబడ్డ 2 ప్రాంతాల గురించి నేను మీకు చెప్తాను. అయ్యో కొర్రాజినా, బెత్సయిదా అని అంటాడు. వాగ్దాన భూమిలో శపించబడ్డ 2 ప్రాంతాలు. ఎంత దౌర్భాగ్యం అది! నీ మధ్యలో నేను చేసిన అద్భుతాలు సొదొమ గొమొర్రాలో చేసిన కనీసం వారైనా మారు మనసు పొందేవారని అన్నాడు. ఎన్నో సభలు, ఎంతో మంది సేవకులు వచ్చినా సరే మన ఆత్మీయ జీవితం కేవలం బెలూన్లాగా ఉబ్బి మరలా గాలిపోయినట్లు అవుతుంది అంటే అంతకంటే దౌర్భాగ్యమైన జీవితం ఇంకోటి లేదు. ఇంత దూరం వచ్చారు మీరు, కుటుంబ ప్రేమను విడిచిపెట్టి, బంధువులను విడిచిపెట్టి, మీ సొంత పిల్లల్ని విడిచిపెట్టి, సొంత వారిని విడిచిపెట్టి, మీ సంతోషాలను విడిచిపెట్టి, చాలాసార్లు ప్రాణభీతితో గుప్పిట్లో ప్రాణాన్ని పట్టుకొని కన్నీళ్లతో ప్రార్థనతో కొనసాగి ఇంత దూరం వచ్చిన తర్వాత కనీసం 2-3 గంటలు ప్రార్థన చేయలేకపోతున్నారు అంటే మీ ఆత్మీయ జీవితం ఎదిగినట్లు ఎలా అవుతుంది? కనీసం ప్రతిరోజు గంటైనా వాక్యం చదవలేకపోతున్నాము అంటే ఎదిగినట్లు ఎలా అవుతుంది? ఎప్పుడు మన కోసమే ప్రార్థిస్తాం. ఇంకో విషయం చెప్తున్నాను, మన కోసమే ప్రార్థిస్తూ మన ఆశీర్వాదాల కోసమే మొరపెడుతూ ఉంటే మనం ఎప్పటికీ ఎదగం. నేను ఒక మాట అన్నాను కదా, మనం ప్రార్థిస్తున్నప్పుడు మన ప్రార్థనలు నెరవేరట్లేదంటే మనం ఆశీర్వదించబడ్డవారం, మనం అదృష్టవంతులం అన్నాను. ఎందుకన్నాను చెప్పనా? చాలా సింపుల్. దేవుడు ఎవరి ప్రార్థనలను ఆలస్యంగా నెరవేరుస్తాడో తెలుసా? దేవుడు ఎవరిని గూర్చిన ప్రార్థనలు విన్నా సరే ఎదురు చూస్తూ ఉంటాడో తెలుసా? ఆయన ఎవరినైతే ఎక్కువ నమ్ముతాడో వారి విషయంలోనే ఆలస్యం చేస్తాడు ఆయన. అవును, నేను వ్యక్తిగత అనుభవంతో చెప్తున్నాను. దేవుడు ఎవరిని ఎక్కువ నమ్ముతాడో వారి జీవితంలో ప్రార్థనలు ఆలస్యం అవుతాయి. ఎందుకో తెలుసా? ఎప్పుడైతే నువ్వు విరిగి నలుగుతావో, నీ ప్రార్థనలు ఆలస్యం అవుతాయో, నువ్వు అడిగినవి త్వరగా దొరకవో, నువ్వు మానసికంగా విరిగి నలిగినప్పుడు 2 విషయాలు నెరవేరుతాయి. ఎవరి హృదయము విరిగి నలిగితే వారికి యెహోవా ఆసన్నుడు. రెండవది, విరిగి నలిగిన మనస్సు ఆయనకి ఇష్టమైన బలి. ఎప్పుడైతే నీ హృదయం విరిగి నలుగుతుందో, ఎప్పుడైతే నీ మనసు విరిగి నలుగుతుందో, నీకు ఒక గొప్ప వరం వస్తుంది. ఏమిటో తెలుసా? నీ ప్రార్థన నువ్వు ఏది పలికినా, ఎవరి గురించి పలికినా డైరెక్ట్గా దేవుని